హే పీపుల్, వెల్కమ్ టు జిఎం టాక్స్ బై మహేష్ వగుర్తి. సో నేను ఇప్పటి వరకు మీతో డిస్కస్ చేస్తున్నట్టుగా వాట్ ఈస్ ఎన్సీసీ, అసలు ఎన్సీసీ అంటే ఏంటి, ఎన్సీసీలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎన్సీసీలో జాయిన్ అవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ అమ్మాయిలకి అబ్బాయిలకి డిఫరెన్సెస్ ఏంటి ఎన్సీసీలో జాయిన్ అవ్వడానికి, అండ్ ఇలాంటి క్వాలిఫికేషన్ అండ్ క్రైటీరియా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఎన్సీసీలో జాయిన్ అవ్వడానికి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ వెల్కమ్ టు జిఎం టాక్స్ బై మహేష్ వగుర్తి. అండ్ వాట్ ఈజ్ ఎన్సీసీ? ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అంటే డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఈ ఆర్గనైజేషన్ అనేది పెట్టారనమాట. అండ్ ఈ ఆర్గనైజేషన్ నుంచి నెంబర్ ఆఫ్ క్యాడెట్స్ ప్రతి ఇయర్ ఇండియన్ ఆర్మీలోకి, ఇండియన్ నేవీలోకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి, 3 డిఫెన్స్ ఫోర్సెస్ లోకి కూడా జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో బేసిక్ గా ఈ ఎన్సీసీలో 3 సర్టిఫికెట్స్ ఉంటాయి: ఏ సర్టిఫికెట్, బి సర్టిఫికెట్ అండ్ సి సర్టిఫికెట్. ఏ వచ్చేసి మెట్రికులేషన్ లెవెల్లో, అంటే హై స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ చేస్తారనమాట. అండ్ బి సర్టిఫికెట్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ +1 +2 లెవెల్లో చేస్తారు. అండ్ సి సర్టిఫికేట్ వచ్చేసి డిగ్రీ స్టేజ్లో చేస్తారనమాట, ఆర్ ఇంజనీరింగ్ స్టేజ్. అండ్ బేసికల్గా ఒకవేళ మీకు కానీ ఇప్పటి వరకు ఈ ఎన్సీసీ గురించి తెలియక బి సర్టిఫికేట్ ఒకవేళ చేయకపోతే మాత్రం డిగ్రీకి వచ్చాక డైరెక్ట్గా బి అండ్ సి సర్టిఫికేట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బి సర్టిఫికేట్ వచ్చేసి 2 years చేయాలి అండ్ సి సర్టిఫికేట్ 1 year. సో టోటల్లీ 3 years చేయాలన్నమాట. అండ్ ఈ 3 years కూడా మీరు డిగ్రీలో చేసేయచ్చు లేదా ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసేయచ్చు. అండ్ ఈ 3 సర్టిఫికేట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బయట ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా. లేదా సి సర్టిఫికేట్ అయిపోయిన వెంటనే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నా కూడా మీకు బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ వల్ల చాలా మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు మీకు బయట ఎక్కడ వెళ్ళినా సరే. అండ్ మరి దీంట్లో జాయిన్ అవడానికి బాయ్స్కి గర్ల్స్కి ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా అంటే చూడండి, లైక్ ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది అనుకోండి, లేదా ఒక స్కూల్ ఉంది, దాంట్లో ఇన్ని సీట్స్ అని ఉంటాయి అనమాట ఎన్సీసీకి. సో అన్ని సీట్స్ వాళ్ళు ఫిల్ చేయడానికి చాలా మంది అయితే వస్తుంటారు కాంపిటీషన్కి. అండ్ ఆ కాంపిటీషన్ నుంచి మీరు కంపీట్ అయ్యి స్టాండ్ ఆన్ అవ్వాలి అంటే మీ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఇంటెలెక్చువల్ మైండ్స్ ఉండాలి, అండ్ ఆల్సో మెంటల్లీ స్టేబుల్గా ఉండాలి. అండ్ మెంటల్లీ స్టేబుల్ అనేది వచ్చేసి తర్వాత విషయం, ఎందుకంటే ఒక్కసారి ఎన్సీసీలో జాయిన్ అయిపోయాక మాత్రమే. అండ్ ఫస్ట్ ఈ రెండు కూడా ఇంటెలెక్చువల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. ఈ రెండు కూడా మీరు ఎన్సీసీలో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సింది అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. ఫిజికల్ ఫిట్నెసెస్లో వచ్చేసి రన్నింగ్ ఉంటుంది, పుల్అప్స్ ఉంటాయి, పుషప్స్ ఉంటాయి, ఇవన్నీ మినిమం ఇంత చేయాలి అని చెప్పేసి ఉంటాయి అనమాట. అండ్ గర్ల్స్కి బాయ్స్కి వేరియంట్సెస్ ఉంటాయి. అండ్ గర్ల్స్కి ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 km వచ్చేసి మెన్కి ఉంటే గర్ల్స్కి వచ్చేసి 2 km ఆర్ 1.5 km అలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో పుషప్స్ కూడా వాళ్ళకి 20 ఉంటాయి, ఇక్కడ 10 ఉంటాయి, ఇలా ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఎన్సీసీలో జాయిన్ అయిపోయారు అంటే మాత్రం మీరు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. అండ్ ఎన్సీసీలో వచ్చేసి మీకు డిఫరెంట్ లెవెల్స్లో ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో హౌ ది సర్టిఫికేట్స్ ఆర్ యూస్ఫుల్ అని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీస్ సర్టిఫికేట్స్ ఆర్, నేను ముందే చెప్పినట్టు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళాలనుకున్నా కూడా యూ విల్ బి గివెన్ ద మేజర్ ప్రిఫరెన్స్ అనమాట. అండ్ ఆల్సో సి సర్టిఫికేట్ కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి కానీ, లేదంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్, సెలక్షన్ సర్వీస్ బోర్డ్ ఇంటర్వ్యూస్కి కానీ డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా రాయాలి అంటే 900 marks పేపర్ రాయాలి, పేపర్ రాసి దాంట్లో క్వాలిఫై అయితేనే దాంట్లోకి వెళ్తారు. కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటర్వ్యూకి. అండ్ మీరు వచ్చేసి ఆ ఇంటర్వ్యూ ఒకటి క్రాక్ చేయగలిగితే సరిపోతుంది. దానికి సంబంధించిన ప్రతి డీటెయిలింగ్ కూడా మీ ఎన్సీసీ క్యాంప్లో కానీ లేదంటే ఎన్సీసీ క్లాసెస్లో కానీ ఇస్తారు. అండ్ ఎన్సీసీలో బోత్ థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్ క్లాసెస్లో డైలీ ఫిట్నెస్ చేస్తారు, మార్చింగ్ చేస్తారు, అండ్ డిఫరెంట్ కమాండ్స్ నేర్చుకుంటారు, అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ థియరీ వచ్చేసి లైక్ ఇండియన్ ఆర్మీ గురించి, డిఫెన్స్ ఫోర్సెస్ గురించి, అండ్ దాంట్లో ఎలాంటి వెపన్స్ యూజ్ చేస్తారు, లేదంటే ఇలాంటివన్నీ నేర్చుకుంటారు అనమాట. అండ్ ఆల్సో ఇదే ఎన్సీసీలో మీకు రియల్ లైఫ్లో ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే thousands lakhs of rupees ఖర్చు పెట్టాలి. సిమ్యులేటర్ రూమ్స్ కానీ, లేదంటే మీరు ఫైరింగ్ చేద్దాం అనుకున్నా, క్లైంబింగ్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి వాటికి మీరు lakhs of rupees ఖర్చు పెట్టాలి. కానీ ఎన్సీసీలో మీకు అదంతా గవర్నమెంట్ బేర్ చేస్తుంది అనమాట. సో మీరు ఎన్సీసీ నుంచి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇవన్నీ ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే మీరు క్యాంప్స్కి వెళ్ళాలి. కన్ఫర్మ్గా ఏదైనా సర్టిఫికేట్ కంప్లీట్ చేయాలంటే ఒక సింగిల్ ఏటీసీ క్యాంప్ అన్న చేయాలన్నమాట, యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్. మెంటల్లీ స్టేబుల్గా ఉండాలని ఎందుకన్నాను అంటే సీనియర్స్తో ఎన్సీసీలో మంచి బాండింగ్ ఉంటుందన్నమాట. ఈ సీనియర్స్ అనేవాళ్ళు మన ఎన్సీసీ లైఫ్లో మేజర్ పార్ట్, ఒక పైవటల్ పార్ట్ని ప్లే చేస్తారు. బికాజ్ వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని రా అని పిలవచ్చు, రే అని పిలవచ్చు, మీకు ఆ పని చెప్పొచ్చు, ఈ పని చెప్పొచ్చు, పనిష్మెంట్లు ఇస్తారు, నాన్న తిప్పలు పెడతారు. కానీ ఒకవేళ మీరు దాన్ని కూడా స్టాండ్ ఆన్ అయ్యి ఉండగలిగితే
ఆబ్వియస్లీ లైక్ చాలా మంచిగా కోపప్ అయిపోవచ్చు, వాళ్ళతో పాటు మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకన్నా ముందు నుంచి దాంట్లో ఉంటారు కాబట్టి చాలా విషయాలు అయితే వాళ్ళు నేర్పిస్తారనమాట. సో ఇది ఎన్సీసీ లైఫ్. ఒకవేళ మీరు కానీ అక్కడ నేనేంటి వీళ్ళ మాట వినేది ఏంటి అంటే అక్కడ లైక్ ఎన్సీసీలోకి వస్తే మాత్రం మీ లైక్ మీ వెనకాల ఎంత డబ్బు ఉంది లేదంటే మీరు ఎంత చదువుతున్నారు ఇవేమి పట్టించుకోరు. ఎన్సీసీలో సీనియర్ అయితే మీకు సీనియర్ అంతే. సో దిస్ ఈజ్ వాట్ ఎన్సీసీ మీన్స్. సో ఇంకా డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, అంటే తన్నుకు వచ్చేస్తుంది డిసిప్లిన్ వస్తువులోకి. అండ్ ఇలాంటివన్నీ కామన్ ఎన్సీసీలో ఉన్నప్పుడు. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మారిపోతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్లీ చాలా ఫిట్గా తయారవుతారు. అండ్ దీంతో పాటు మీకు ఇలాంటి డౌట్స్ ఉన్న కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో కొంచెం ఇన్స్పైర్ చేయండి, నన్ను కొంచెం మోటివేట్ చేసి కింద కమెంట్ బాక్స్లో నాకు ఒక 100 కమెంట్స్ కానీ వచ్చాయంటే ఇది 1K వ్యూస్కి వెళ్ళి 100 కమెంట్స్ నాకు ఎప్పుడైతే వస్తాయో వెంటనే నేను క్యాంప్ ఎలా ఉంటుంది, ఏటీసీ క్యాంప్, యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను. సో ఆ క్యాంప్ ఎలా ఉంటుందని చెప్పేసి క్యాంప్లో దిగిన లైవ్ ఫొటోస్ అండ్ వీడియోస్, మేము అక్కడ చేసిన అడ్వెంచర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తెలుగులో ఇప్పుడు వచ్చి ఎన్సీసీ గురించి వీడియోస్ ఉన్నాయి, బట్ ఇంకా డీటెయిల్గా ఇంకా మీకు ఒక క్యాంప్కి వెళ్ళే ముందు ఇది చూసుకుని వెళ్తే మీకు మినిమం నాలెడ్జ్ వస్తుంది అనే అంత మంచిగా వీడియో చేసి పెడతాను. బట్ దానికోసం నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు వచ్చేసి లైక్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఈ వీడియోలో అంతా కమెంట్ చేయండి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి క్యాంప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GM Talks by Mahesh Vagurthi and please like this video, share this video to all the civil and defense aspirants.